అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాత్ములైన గురువులందరికీ నమస్కారం చేసుకుందాం. ఆ గురు పరంపరలో అగస్త్య మహర్షి యొక్క చరిత్ర, ఆయన ఆవిర్భావ ఘట్టాన్ని నిన్న మనం ప్రారంభించుకున్నాం. అగస్త్యుడు బ్రహ్మస్వరూపుడు, కుంభసంభవుడు, కాశీక్షేత్రంలో పరమేశ్వరుడు గురించి కఠోర తపస్సు చేసినవాడు. ఆయనకి ఈశ్వర సాక్షాత్కారం కూడా కలిగింది. ఈశ్వరుడు తన బరువు ఎంతో అంత బరువు ఆయనకి ఇచ్చాడు. ఇక్కడ చాలామందికి తెలియదంటే బరువు అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు, శరీరములకు సంబంధించిన భారాన్ని కొంతవరకు కొలవగలుగుతాం. కానీ ఈశ్వరుడి యొక్క భారం ఎటువంటిది? సర్వము వ్యాపకం అంటే అంతటా వ్యాపించి ఉంటే దాన్ని భారము అంటారు. శివుడు లేని స్థలం ఎక్కడైనా ఉంటుందా అని ఒకప్పుడు చాలామంది సత్యాన్వేషణ చేశారట. పంచభూతాలు ఆయనే కాబట్టి ఆయన లేని స్థలం ఎక్కడ ఉంటుంది? గాలి, అగ్ని, భూమి, జలం, ఆకాశం సమస్తం ఆయనే. ఈ 5 పంచభూతాలని తానే సృష్టించాడు, మళ్ళీ వీటికి అతీతంగానూ ఉంటాడు. కాబట్టి ఆయన లేని స్థలం ఎక్కడా లేదు చివరికి అని బ్రహ్మాది దేవతలు ఒకప్పుడు తెలుసుకున్నారు. అంతటా వ్యాపించినటువంటి వాడు గనక, అన్నీ తనలో పెట్టుకుని అన్నింటిలో తాను ఉంటాడు గనక ఆయన కంటే గొప్ప బరువైన వస్తువు మరొకటి లేదు అంది వేదం. అగస్త్యుడు కూడా అటువంటి వాడే, ఈశ్వరుడిలాగా సర్వవ్యాపకుడు. ఈశ్వర భక్తులకి ఈశ్వరుడు తన సమస్త శక్తులు ఇస్తాడు. ఉదాహరణకి ఆయన దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి. ఈ అష్టసిద్ధులు కుబేరుడికి ఇచ్చి తాను మాత్రం ముష్టెత్తుకోవడం మొదలుపెట్టాట. ఎంత అవ్యాజ కరుణామూర్తి అండి ఆయన. భగవంతుడు ఎంత గొప్పవాడంటే, నేను సర్వాంతర్యామిని అని చెబుతాట, వాడు అంతలోనే భక్త దాసుని అంటట. భక్త పరాధీన దేవదేవ మహేశ, దేన పరాధీన దేవదేవ మహేశ, ఇలాగా పురాణములు ఆయన్ని స్తోత్రం చేసాయి. కొంతమంది ఈ మధ్యన ఇదిగో మా దేవుణ్ణి పట్టుకుని పనివాడు అంటావా లేక సేవకుడు అంటావా అని పురాణాలు రాసిన వ్యాసుడు కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారట. భగవంతుడు స్వయంగా ఏం చెప్పాడు తెలిసిన? అహం భక్త పరాధీన భక్త దాసోహం, నేను భక్తులకి దాసుణ్ణి, నా శక్తులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సేవ చేస్తానన్నాడు. అండం కాదు, నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకి చూడండి, బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం పుచ్చుకొని ఇప్పటికి కూడా దానం పుచ్చుకున్నటువంటి ఫలితం ఆయనకి ఇస్తూ ఆయన గుమ్మం దగ్గర చతుర్భుజాలతో కాపలా కాస్తున్నాడు విష్ణువు. బలిచక్రవర్తి ప్రస్తుతం రసాతలంలో ఉన్నాడు. పాతాళాల్లో చాలా పాతాళాలు ఉన్నాయి, అందులో ఒక పాతాళం పేరు రసాతలం. మన భూమి కింద 6 లోకాలు ఉన్నాయి: అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, పాతాళం. వీటిల్లో రసాతలము అని ఒకటి ఉన్నది. అందులో బలిచక్రవర్తి ఉంటాడు.
బలిచక్రవర్తి దాన్ని పరిపాలిస్తున్నాడు. బలిచక్రవర్తి దగ్గర కేవలం 3 అడుగులు పుచ్చుకున్నాడు. దానికి ప్రతిగా ఆయన్ని రసాతలానికి పంపి రసాతలానికి ఏలికని చేసి గుమ్మం దగ్గర చతుర్భుజాలు ధరించి శంఖచక్ర గదాపద్మాలు పుచ్చుకుని కాపలాకి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏమైంది? భక్తుడికి సేవకుడైపోయాడు ఆయన. అది ఆయన కరుణ. ఇలా ఒకసారి కాదు, ప్రహ్లాదుని కొట్టి దెబ్బలన్నీ ఆయన స్వీకరించాట. ఎందుకంటే భక్తులకి సేవకుడు కనుక. పరమాత్మ యొక్క లక్షణం అది. అందుకే అగస్త్యునికి తన ఈశ శక్తిని ఇచ్చాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? నువ్వు వివాహం చేసుకో. గృహస్థాశ్రమంలో ఉన్న మునులంటే నాకు చాలా ఇష్టం. ఈ సృష్టి అంతా ప్రకృతి పురుషుడు అనే ఇద్దరితో కలిసి ఉంటుంది. ప్రకృతి లేని పురుషుడు, అమ్మవారు లేని పురుషుడు వ్యర్థజీవి. పురుషుడు లేని ప్రకృతి అది వ్యర్థమే. ఈ ప్రకృతి పురుషులు 2 ఉండవలసిందే. కాబట్టి నువ్వు కూడా ఒక అర్ధాంగిని స్వీకరించు అన్నట్టే. అగస్త్యుడు ఎప్పుడు శివుడి మాట కాదండు. ఆయన కాశీకి దగ్గరలో ఉన్న ఒక కేకారణ్యంలో ఒక రోజున కూర్చుని ఒక వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు నేను కూడా ఈశ్వరుడు చెప్పినట్టుగానే ఒక స్త్రీని పరిగ్రహించాలి. ఆ స్త్రీ ఎలాంటిదై ఉండాలి? నేను ఏం చెబితే వినేదై ఉండాలి. నేను ఆవిడ ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునేవాళ్ళం అయి ఉండాలి. సకల దేవతా స్వరూపిడయి ఉండాలి అనుకున్నాడు ఆయన. అనుకుని అక్కడున్న మొత్తం చెట్లల్లో ఉన్న శక్తులన్నీ బయటికి లాగాడు. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుందండి. చెట్లన్నీ దేవతలని పిలువబడతాయి. వాటిని వృక్ష దేవతలు అంటాం. వృక్ష దేవతల్లో ఒక్కొక్క దేవతలోనేమో రజోగుణం ఉంటుంది, ఒక్కొక్క దేవతలో తమో గుణం ఉంటుంది, ఒక్కొక్క దేవతలో సత్వగుణం ఉంటుంది. ఉదాహరణకి గంధం చెట్లు ఉన్నాయి కదా, గంధం చెట్లలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, అందుకే వాసన ఎక్కువగా ఉంటుంది. అదే చీకటి చెట్లు తమాల వృక్షాలు ఉంటాయి, వాటిల్లో తమో గుణం ఉంటుంది, అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాడికి నిద్ర ఎక్కువ వస్తుంది. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళండి, మీకు గ్యారంటీగా గాఢ నిద్ర వస్తుంది. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళండి, అక్కడ హాయిగా సువాసన ఉంటుంది, అక్కడ మనకి ఏదో తెలియనటువంటి లౌకిక భావాల్లో కలుగుతాయి. కొన్ని చెట్ల దగ్గరికి వెళితే ప్రశాంతంగా ఉంటుంది. కదంబ వృక్షం కింద కూర్చున్న వాడికి ఎప్పుడు జపం చేసుకోవాలని భగవత్ కథలు వినాలని అనిపిస్తుంది. అందుకే పూర్వకాలంలో కదంబ వృక్షాలు ఇంట్లో పెట్టుకునేవారు. అమ్మవారి భక్తులంతా కదంబ వృక్షాలని తప్పక ఇళ్లలో పాతేవారు. కడిమి చెట్లు అమ్మ సహస్రనామం జరిగిన చోట మాత్రమే పెరుగుతాయి. కదంబ వృక్షం మా దొడ్లో వేశాం, అది పెరగట్లేదు, చచ్చిపోతోంది అంటే దానికి కారణం ఏమిటి? బయట ఉన్నవాడు దాన్ని ముట్టుకున్నా లేక లలితా సహస్రనామం మీద ఆసక్తి లేకపోయినా కదంబ వృక్షం బతకదట. కదంబ వృక్షం బ్రతకాలంటే చెట్టేసి దగ్గర నుంచి వీలున్నంత వరకు బహిష్టు స్త్రీలు ముట్టుకోకుండా ఉన్నా, మహిళ స్త్రీలు ముట్టుకోకుండా ఉన్నా అది బతుకుతుంది. మరొకటి ఏంటంటే వీలున్నంత వరకు లలితా సహస్రనామ పారాయణ కదంబ వృక్షం దగ్గర చెయ్యాలి. అమ్మవారికి చాలా ఇష్టం కదంబ కుసుమ ప్రియ అని. అలాగే కాళిదాసాదులు కదంబ వనవాటికి అని ఆవిడ స్తోత్రం చేశారు. అమ్మ సహస్రనామం జరిగితే ఈ చెట్లు బాగా పెరుగుతాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. నారింజ చెట్టు బాగా పెరగాలంటే రాహుకేతువుల యొక్క స్తోత్రం బాగా చేయమన్నారు. నవగ్రహ స్తోత్రం బాగా చేశారా మీకు గ్యారంటీగా ఇంట్లో నారింజ చెట్లు పెరుగుతాయి. ఆ నారింజ చెట్లు ఉపయోగపడతాయి కూడా. లేకపోతే కొంతమంది ఇళ్లలో కాయలు కిందకాయ పడిపోతే ఎవరికి ఉపయోగపడలేదు? ఉపయోగం ఉంది దానివల్ల. మన ఇంట్లో కాసిన కాయలు కానీ పుష్పాలు కానీ ప్రజలకో దేవతలకు ఉపయోగపడకపోతే అది కూడా ఒక దోషమేట. అందుకే నేను చేయమన్నారు, వీలున్నప్పుడల్లా ఇళ్లలో ఇలాంటి పారాయణలు చెయ్యండి అని మన పెద్దలు చెప్పారు. చెప్పింది చేస్తే మనకి మంచిది. ప్రతి వృక్షములకు ఒక శక్తి ఉంటుంది, అందులో దేవతల శక్తులు ఉంటాయి. మొత్తం ఈ సృష్టిలో 7 కోట్ల రకాల వృక్షజాతులు ఉన్నాయటండి. పైకి ఇలా కనబడితే ఒక్కొక్క చెట్టుకి ఒక చెట్టుకి పోలికగా ఉంటుంది కదా, ఆ చెట్టు ఈ చెట్టు ఒకటి కనబడి. కొన్ని చోట్ల ఇక్కడ చూసి నేను వేప చెట్టు ఏమో అనుకునేవాడు, అది వేప కాదు పాప కాదు. కొన్ని చెట్లు చూస్తే కరివేపాకులా కనపడతాయి, కరివేప కాదు, ఇంకొక ఆఖరి వేప కాదు, ఏ వేప కాదు అది. ఇలా రకరకాల చెట్లు, కొన్ని చింత చెట్లులా ఉంటాయి, కొన్ని బొంత చెట్లులా ఉంటాయి, కొన్ని నారింజలా ఉంటాయి, కొన్ని యాపిల్స్లా ఉంటాయి. మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్ళి నడక్కి వెళ్ళాము. ఆ నడక్కి వెళ్తే అక్కడ ఏదో చూస్తే అది యాపిల్ అనుకుంటే అది యాపిల్ కదా, అదేదో చిన్న ప్యూపిల్లా ఉంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే పోలికల దగ్గరగా ఉన్న మొత్తం మీద భూమి మీద 7 కోట్ల వృక్షరాశులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ 7 కోట్ల వృక్షరాశులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సృష్టిలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 7 కోటి మహామంత్రములు. 7 కోట్ల మహామంత్రములను ఒకప్పుడు అమ్మవారు లోకానికి అందించింది.
ఆ అందించినటువంటి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి దేవతల పేరు వాగ్దేవతలు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే పేరుతో 8 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళని వాగ్దేవతలు అంటారు. వీళ్ళ వల్లే వాళ్ళు మనందరం మాట్లాడగలుగుతున్నాం. వీళ్ళ వల్లే మనకి ఈ మంత్రాలన్నీ భూలోకానికి వచ్చాయి. వీళ్ళ వల్లే లలితా సహస్రనామం వచ్చింది. రోజు లలితా సహస్రనామం చదివేటప్పుడు ప్రారంభంలో ఏమని చెబుతున్నాం? అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతాః ఋషయః అంటున్నాం కదా. వసిని మొదలైన వాగ్దేవతలు లలితా సహస్రనామమునకు ఋషులు. అసలు ఋషులే ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళే ఋషులు అయ్యాక మళ్ళీ మనకి ఎందుకంటే అనుమానం? లలితా సహస్రనామం లేడీస్ చదవచ్చా అండి, జెంట్స్ చదవచ్చా అండి, లేడీస్ జెంట్స్ కానివాళ్ళు చదవచ్చా అండి? ఇవన్నీ లేనిపోని పిచ్చి పిచ్చి అనుమానాలు. భక్తి కలిగితే ఎవరన్నా చేయొచ్చు. నేను అన్నది ఏం వేళాకోళంగా అంటల్లా. భక్తి కింద కరోతి అన్నాడు ఎవరు? శంకరాచార్యులు వారు. అందుకే భగవద్ రామానుజాచార్యులు వారు గురువుల్లో ఒకరు శంకరాచార్యులు వారు, మరొకరు రామానుజాచార్యులు వారు, ఇద్దరూ మనకి ఎంతో గొప్ప వరాలు. వీళ్ళు చేసిన ఉపదేశాలన్నీ ఇన్ని కావు. ఆయన శ్రీరంగంలో గోపురం పైకెక్కి అక్కడి నుంచి అందరికీ వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అన్ని జాతుల వాళ్ళకి అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఎందుకంటే అవసరం, ప్రతి ప్రజలు ఎంతో కొంత ఏదో ఒక ఉపాసన చేసి ధరించాలి. కాబట్టి నిశ్చింతగా చెయ్యండి. నేను ఒక్కసారిగా చాలాసార్లు చెప్పాను ఈ మాట. కాబట్టి లలితా సహస్రనామం ఆడవాడు చెయ్యొచ్చు, ఉపదేశం ఉన్నా లేకపోయినా చెయ్యొచ్చు. అందుకే మీకు అందులో బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. వేత్తి వా నవ, ఆఖరిని కింద పారాయణ అయ్యాక ఫలశ్రుతి ఉంది కదా, అందులో చూడండి. శ్రీ విద్య వేత్తి వా నవ. నా వా అంటే తెలియకపోయినా, వేత్తి అంటే తెలుసుకొనుట, వేత్తి గ్రహించుట, నా వేత్తి తెలుసుకోకుండా ఉండుట. శ్రీ విద్య తెలిసినా ఒకవేళ తెలియకపోయినా భక్తితో పారాయణ చెయ్యండి. ఇది ఒకటిగా చాలా చోట్ల ఎన్నో చోట్ల అలా చెప్పారు. కొన్ని పురాణాల్లో వీటిని ఎందుకు పారాయణ చెయ్యొద్దు అని చెప్పారంటే భక్తి లేని మూర్ఖులకి ఇది ఇవ్వకూడదట. అందులోనే రాస్తాడు. వెళ్ళి మీరు ఒకసారి చదవండి. వెనక ఉత్తర భాగంలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? నాశఠాయ అంటే మొండి పీరుకి ఇవ్వకు, మొండిగా నేను ఇలాగే చేస్తానంటాడు. అటువంటి వాడికి ఇవ్వకూడదు. ఏమండి మీరు హాయిగా స్నానం చేసి పవిత్రంగా ఉన్నప్పుడు పారాయణ చెయ్యండి అన్నాను అనుకోండి. నేను ఎందుకు స్నానం చేయాలి, స్నానం ఎందుకు చెయ్యాలి అనే మొండేడు ఉన్నాడే వాడికి ఇవ్వకు. గురువులని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళకి ఇవ్వకు. గురువులు తిట్టినా కొట్టినా పడేంత సహనం కలిగిన వాడికి ఇయ్యి, లేకపోతే అది ప్రమాదం. అందుకని శఠునికి నా అవిశ్వాసాయ అవిశ్వాసాయ విశ్వాసం లేని వారికి ఇటువంటి వాళ్ళకి ఇవ్వకు, మూర్ఖులకు ఇవ్వకు. మూర్ఖులు దాన్ని ప్రమాదకర పనులకు ఉపయోగిస్తారు, ప్రమాదకరమైన పనులకు ఉపయోగిస్తారు. తుపాకులు ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర ఉంటే ఏమవుతుంది? ఢామని కలిచిపారేస్తాడు. అక్కడ నుంచి గవర్నమెంట్కి లేని పొందాలి లేక వాళ్ళు ఆవిడకి శాశ్వతంగా సిటిజన్షిప్ ఇవ్వలేక వాడు ఏదో యాత్ర మళ్ళీ. ఇవన్నీ మహాపాపాలు. అందుకని పిచ్చివాడి చేతికి ఆయుధం ఎలా ఇవ్వకూడదో భగవద్భక్తి లేని వానికి, విశ్వాసము లేని వానికి, మొండివానికి ఇవ్వకూడదు కనుక కొన్ని నియమాలు పెట్టారు తప్ప మీకు భక్తి ఉంటే మీరు చేసుకోవచ్చు. ఈ మహామంత్రములన్నీ మొత్తం ఎన్ని కోట్లు అని చెప్పాం? 7 కోట్లు. అవన్నీ ఈ వాగ్దేవతలు రాశారు. రాసి ఈ 7 కోట్ల మహామంత్రములు అమ్మ దగ్గర పెట్టారు. అమ్మవారు ఏం చేసింది? భూలోకంలో ఉన్న జీవుల్లో కొంతమందికి మంత్రములను అనుష్ఠానం చేయడం తెలియదు, కొందరికి వాక్శుద్ధి ఉండదు, వాళ్ళ కర్మల వల్ల కొంతమందికి మాటలు సక్రమంగా రావు. ఇటువంటి వాళ్ళని ఏం చేసి అనుగ్రహించాలా అని ఆలోచించింది. ఆలోచించండి. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలు దేవతలే ఇచ్చారు, అమ్మవారి దేవతలే ఇచ్చారు, అమ్మ దగ్గర నుంచి వచ్చాయి. ఈ 7 కోట్ల మంత్రాలు భూలోకంలో ఉన్నాయి. కానీ ఈ మంత్రములని వాళ్ళందరూ మనం స్పష్టంగా చదవగలమా? ఉదాహరణకి బ్రహ్మ అనాలి, బ్రహ్మ అన్నాం అనుకోండి, భ్రష్టుడు అవుతాడు వాడు. యదన్నాత్ కురుతే పాపం చదవాలి. యదహ్నాత్ అనే హా కింద నావత్తు పలికాం అనుకుంటే అది ఎందుకు పలికిరాదు. స్వరం ఒకటి ఉన్నది. కొంచెం మీకు మనస్సు కష్టం కలిగిన శాస్త్రం కనుక కొండ బద్దలు కొట్టి ఇక్కడ చెప్పేస్తాను. తర్వాత బయటికి వెళ్ళాక నన్ను తిట్టుకున్నా ఏమనుకోను. ఆ తిట్టుకున్న దానికి పాప ప్రాయశ్చిత్తంగా మళ్ళీ నా దగ్గర ప్రసాదం ఉంటుంది. కానీ శివ అనాలి, నమశివాయ. నమశివాయ అంటే ఏమవుతుంది? శని పట్టుకుంటుంది. స్వరమునకు ఒక నియమం ఉన్నది, అక్షరములన్నిటికీ ఒక నియమం ఉంది. మహానుభావులైనటువంటి వాళ్ళు వ్యాకరణాల్లో రాశారు. అందులో పాణినీయ వ్యాకరణం మనందరికీ సంస్కృతంలో ప్రమాణం.
అకుహ విసర్జనీయానాం కంఠ అ క హ. ఇక్కడ కంఠం నుంచి పలకాలి. ఎప్పుడు ఆ అన్నప్పుడు ఎక్కడి నుంచి పలకాలి? ఇక్కడి నుంచి పలకాలి. ఇక్కడి నుంచి పలికితే దాని కంఠం అని పేరు అన్నమాట. మీరు చూడండి, మీరు కావాలంటే ఆ అనగానే కంఠం పనిచేస్తుంది. క అనండి ఇక్కడ పనిచేస్తుంది. హ అనండి ఇక్కడి నుంచి వస్తుంది శబ్దం. విసర్గ వచ్చింది, అది కూడా ఇక్కడే. అందుకని వీటిని ఏమన్నారు? కంఠస్థానములు అన్నారు. ఇచు యశానాం తాలుహు ఈ చ శ అవన్నీ తాళవ్యములు కాబట్టి శ అనాలి, ష అనకూడదు. అది ఆ హిందీ వాళ్ళకు వచ్చిన పెద్ద ఇబ్బంది. అది వాళ్ళన్నిటికీ ఈష్ అంటారు. ఇక అక్కడి నుంచి మనకు అది పట్టుకుంటుంది. కానీ సంస్కృతం నేర్చుకునేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగానే పలుకుతారు. సంస్కృతం చదువుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ఈష్ అనరు, ఈశానే అంటారు. ఒక్క వాళ్ళ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే జగదీష్ అంటారు. ఇక అక్కడి నుంచి మనం కూడా జగదీష్ అన్నాం అనుకోండి, అప్పుడు మనకున్న జగదీశి శబ్దం పోతుంది. అందుకని ఈ చ శ అవి తాళవ్యములు. అలాగే ఉపు పద్మానీయాన వాష్టవు. వాష్టవులు అంటే పెదవులతో పలుకుతాం. ఉ అనండి, ప అనండి, పెదవులు కలుస్తాయి. పెదవుల యొక్క ప్రయత్నంతో వచ్చే అక్షరములకే ఏమని పేరు? వాష్టములు అని పేరు. అలాగే దంత్యములు, దంతములతో పలుకుతాం అనమాట. అటువంటి స అనండి, అప్పుడు ఈ దంతములు పైకి లేస్తాయి. అందుకని స అనేది దంత్యం, శ అనేది తాళవ్యం. అలాగే రుటురషాణం మూర్ధ. రు ట ష అనండి, అప్పుడు ఆ మూర్ధములకు తగులుతాయి, పైకి తగులుతున్నారు వాటి వెళ్ళి నాలిక విని. ఇలా ఏ శబ్దం ఎలా పలకాలో మనకి స్పష్టంగా ప్రారంభంలో చెప్పారు. యమగణనానాం నాసికాచ ఇඤ ఇణి నా నా మా ఇవి ముక్కుతో పలుకుతాం. ఇక్కడ అమెరికా వాళ్ళు అంతా అన్ని ముక్కులు అంటాడు వాడు. నాకు ఈ అన్ని ముక్కులకి చచ్చిపోతున్నాను. అందుకని వాడు ఏంటంటే బాగా వీళ్ళకి ఏంటంటే మంచు గడ్డలు తినేసి రోజు ఐస్ తినేసి, ఐస్ జ్యూసులు తాగేసి, ఆరెంజ్ జ్యూసులు తాగి ముక్కుకంతా రొంపట్టేసి బహుశా వాళ్ళు అన్ని ముక్కులే పలుకుతారు. కానీ అన్ని ముక్కుతో పలకూడదు. ఇඤ ఇణి నా నా మా అనేవి మాత్రమే ముక్కులతో పలకాలి. వీటికి అనునాసికములని పేరు. అలాగే సున్నా ఉంది, అది ముక్కుతో పలకాలి. ఇలా ఏ శబ్దం ఎలా పలకాలో తెలిసి పలికితే దానికి తగిన ఫలితం వస్తుంది. ఇన్ని శబ్దములు మానవుడు ఉచ్చరించలేడు. కొంతమందికి ముఖయంత్రం సక్రమంగా ఉండదు కదా. మీరు ఇప్పుడు కూడా చూడండి, ఒక ఆయన పురాణం చెబుతాడు, ఆయన ఎప్పుడు శాస్త్రం అను శాస్త్రం అంటాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి కొంతమందిని. కొంతమంది బాగా ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ ప్రవచనం అంటే శాస్త్రం అనలేక శాస్త్రం ఏం చెబుతోందంటే అంటాడు. మాట్లాడితే శాస్త్రం. అప్పుడు ఏమవుతుంది? మనకి శాస్తి చేస్తాడు దేవుడు. శా అనేది శా కింద పలికితే. ఇలా అన్నానని మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు ఏ కామెంటరీ పెట్టుకోండి, ఇది వ్యాకరణ ప్రమాణం కాబట్టి అలాగే చెప్పాలి. కాబట్టి ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించకపోతే కొంప ములిగిపోతుందట. దానివల్ల ఎంతో మంది దెబ్బతిన్నారు ఈ ప్రపంచంలో. ఏకంగా వృత్రాసుర వధలో వృత్రాసుడు తావడానికి మూల కారణం వాళ్ళ నాన్నగారు తష్ట ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు స్వరంలో పెసర తేడా తేవడం వల్ల. కాబట్టి అక్షరములు జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతానంటే, నేను 7 కోట్ల మంత్రములకి ఇన్ని రకాల అక్షరములతో కూడినటువంటి మంత్రం సక్రమంగా ఉచ్చరించకపోతే కొంచెం ఇబ్బంది కదా. అందరూ ఉచ్చరించలేరు కదా. అందుకే ఎవడికి ఏ ముఖయంత్రం ఎలా పనిచేస్తుందో ఆ మంత్రం ఇచ్చేవారు గురువులు. అది కూడా చదవలేని వాడు ఉన్నాడు కర్మ. నారాయణ అనమంటే నారాయణ అన్నవాడు ఉన్నారు. నాకు పెళ్ళాం కావాలంటే నాతో పెళ్ళాం తావాలి అంటాడు. వాడు ఏం చేస్తాం మనం? ఒకసారి ఆలోచించండి. అంటే వాడికి కా పలకదు, కొందరికి రా పలకదు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు ఏం చేసింది? వృక్షములను పూజించినప్పుడు వాళ్ళకి మంత్ర ఫలితం వచ్చేటట్టు చేసింది. ఈ 7 కోట్ల మహామంత్రములను 7 కోట్ల వృక్షములుగా సృష్టించింది. ఆ 7 కోట్ల మంత్రాలు చేయలేని వాళ్ళు ఉన్నారు, అసలు ఏ మంత్రము చేయలేని వాళ్ళు ఉన్నారు. కానీ మంత్ర అనుష్ఠాన ఫలితం చెట్టు దగ్గర కూర్చుని లేక చెట్టుకి ప్రదక్షిణ చేస్తే పొందొచ్చు. అష్టాక్షరి మంత్రం ఉంది, ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరి మంత్రం చెయ్యలేని వాడు ఉన్నాడు. మంత్ర జపం చెయ్యలేడు, అక్షరం పలకదు, నోరు తిరగదు, లేదా వాడికి టైం లేదు. వాడు ఏం చేయాలి? అశ్వత్థ వృక్షం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాడు అష్టాక్షరి మంత్రము 108 సార్లు పారాయణ చేసినటువంటి జపం చేసిన ఫలితం పొందుతాడు. ఒక్కసారి అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణ చెయ్యండి, 108 పర్యాయములు అష్టాక్షరి మంత్ర జపం చేసిన ఫలితం పొందుతాడు. 3 సార్లు ప్రదక్షిణ చెయ్యండి, 3 108 కాదు, మళ్ళీ సహస్ర ఫలితం పొందట. 3 సార్లు చేస్తే 3 108 కాదట, 1008 పర్యాయములు అష్టాక్షరి మంత్ర జపం చేసిన ఫలితం కేవలం అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ వస్తుంది. ఇది మహామంత్రముల యొక్క నియమం. అందుకే కృష్ణుడు టెక్నిక్ గా మనకి చెప్పకుండా ఏం చెప్పాడు? అశ్వత్థ సర్వవృక్షాణం. ఇది భగవద్గీతలో శ్లోకమే కదా.
సర్వవృక్షాణం అన్ని వృక్షముల యందు అశ్వత్థ రావి చెట్టు నేనే అన్నాడు ఆయన. అంటే అందుకే అష్టాక్షరీ మంత్రమే రావి చెట్టు రూపంలో వచ్చింది. మర్రి చెట్టుకు ప్రదక్షిణ చెయ్యండి. ఓం క్లీం కృష్ణాయ గోపీ జనవల్లభాయ స్వాహ అనే కృష్ణ మంత్ర జపం చేసిన ఫలితం వస్తుంది. జగ్రోధము అంటే మర్రి చెట్టు, వటవృక్షం అన్నా మర్రి చెట్టు. ఈ మర్రి ఆకు మీద కృష్ణుడు పడుకుంటాడు. అందుకే కృష్ణుడి యొక్క మంత్రం మర్రి చెట్టు రూపంలో ఆవిర్భవించింది. దానికి ప్రదక్షిణ చేస్తే మనం కృష్ణ మంత్ర జపం చేసిన ఫలితం పొందుతాం. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రములు 3. అందులో ఒకటి బాలా మంత్రం, ఒకటి పంచదశి మంత్రం, మరొకటి షోడశాక్షరి మంత్రం. ఈ 3 మంత్రములలో ఏ మంత్రమైనా మనం గురూపదేశం పొంది చెయ్యగలమా? చెయ్యొచ్చు. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే స్వరం పలకదు. ఏ అని పలకాలనుకోండి, ఇక్కడి నుంచి ఏ అనాలి. అలా అనకుండా కయ్యే అన్నాడా, వాడు కయ్యలో పడిపోతాడు, బురదలో పడిపోతాడు. అలాంటి వాళ్ళ కోసం అమ్మవారు ఏం చేసింది? కదంబ వృక్షం ఇచ్చింది. కడిమి చెట్టుని మన ఇంట్లో నాటి అమ్మ సహస్రనామం చదివిన ఫలితం పొందొచ్చు. ఇంట్లో కడిమి చెట్టు వేసుకుని ఆ కదంబ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం బాలామంత్రం, షోడశాక్షరీ మంత్రం, పంచదశి మహామంత్రం అనుష్ఠానం చేసిన ఫలితం పొందొచ్చు. అందుకని జ్ఞానులు ఏం చేశారు? నాయన మీ ఇంట్లో అది వేసుకోరా అన్నారు. ఇలా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంది. అలాగే ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. ఇక్కడ మేడి చెట్టు అని చెట్టు ఉంది కదా, ఈ మేడి చెట్టుని ఔదంబర వృక్షం అంటాం సంస్కృతంలో, తెలుగులో మేడి అంటారు. దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే నవార్ణ మంత్రం, ఓం ఐం హ్రీం క్లీం చాముండా ఈ విచ్చే, ఇది నవార్ణ మంత్రం. నేను చెప్పాను కదా అని మీరు చేసేయకండి, ఉపదేశం లేకుండా చేయకండి. తెలియడానికే చెప్తాం, పురాణాల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉచ్చరిస్తాం. కానీ గురూపదేశము లేనిదే ఇటువంటి మంత్రములు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఈ నవార్ణ మంత్రమును నిరంతరం అనుష్ఠానం చేసినంత ఫలితం పొందాలంటే పరమ పవిత్రమైన ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణ చేయమన్నారు. అలాగే అమ్మవారి యొక్క కొన్ని బీజములు ఉన్నాయి, మాయా బీజం లాంటి బీజములు జపం చేసిన ఫలితం పొందాలంటే చండ్ర వృక్షం అని ఉంటుంది, దానికి ప్రదక్షిణ చేయాలి. ఇలా ఎన్నున్నాయో ఈ లోకంలో. సూర్య భగవానుడి యొక్క అనుష్ఠాన ఫలితం పొందాలంటే జిల్లేడుకి ప్రదక్షిణ చేయాలి. మొత్తం మీద ఈ 7 కోట్ల మంత్రములు ఈ వృక్షముల రూపములలో, దర్భాదుల రూపంలో, తృణాదుల రూపంలో వచ్చేది. వీటన్నిటిలోనూ అమ్మవారి యొక్క మంత్రములు, విష్ణువు యొక్క మంత్రములు, శివుని మంత్రములు, ఇలా దేవతల మంత్రాలు ఉన్నాయిగా ఈ చెట్లలో. అందుకని ఏం చేశాడు అగస్త్య మహర్షి? ఈ రకరకాల వృక్షములలో ఉన్న శక్తి అంతా ఒక చోట ప్రోధి చేశాడు. ఆ శక్తి కొంచెం కొంచెం ఆవాహన చేశాడు. ఆవాహన చేస్తే అవుతున్న శక్తి ఒక ముద్దయి కూర్చుందిట. వెన్న ముద్దలాగా కోమలమైన ఒక మంచి పువ్వులు ముట్టుకుంటే ఎంత మృదువుగా ఉంటుందో అటువంటి మృదువైన ముద్దగా మారింది. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, ఈ రేకులు ముట్టుకుంటే ఎటువంటి కోమలత్వం ఉంటుందో అటువంటి మృదువైన ఒక ముద్ద, కాంతి ముద్ద ఈ చెట్లలోంచి వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? ఆ అడవిలో జింకలు, సింహాలు, పులులు, శరభాలు ఇలాంటి రకరకాల మృగాలు ఉన్నాయి. ఈ మృగాల్లో ఉన్న శక్తిని మళ్ళీ ఈ ప్రకృతిలో కలిపాడు, ఈ చెట్ల యొక్క కాంతిలో. ఈ మృగాలు, ఈ చెట్లు, వీటన్నిటిలో ఉన్న కాంతి ఒక ముద్ద అయ్యింది. ఈ ముద్ద చూస్తూ ఉండగా ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. అదిగో ఆవిడే లోపాముద్ర. దేవతలలో ఉన్న శక్తి ముద్రలన్నీ కలిస్తే లోపాముద్ర అయింది. అగస్త్యుడు తన భార్యను తానే సృష్టించుకున్నాడు. ఈ లోకంలో ఇంత గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఆవిడ్ని వాడే ఎక్కడి నుంచో పట్టుకొచ్చి జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఎంతమంది కుదురుతుందండి? ఆయన లోపాముద్రని తానే సృష్టించుకున్నాడు. కాకపోతే శాస్త్ర ప్రకారంగా ఇలా సృష్టి అయినటువంటి కన్యని కన్యాదానం పొందకుండా పెళ్లి చేసుకోకూడదని ఒక నియమం ఉంది. అందుకని ఏం చేశాడు? అందమైన పసిపాపగా మారిన ఈ ప్రకృతి జీవస్వరూపిణి అయిన కన్యామణిని విదర్భరాజు గారికి పట్టుకెళ్ళిచ్చాడు. విదర్భ అంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది. నాగపూర్ ఉంది కదా, దాన్ని దగ్గరే కుండినపురం అని ఉండేది పూర్వం. కుండినపురం అంటే ఇంచుమించుగా నాగపురంలో ఒక పార్ట్ అనమాట. దాంట్లో ఎంతమంది ఎటువంటి మహారాజులు పరిపాలించారండి ఆ కుండినపురాన్ని? భీష్మక మహారాజు, రుక్మిణీదేవి తండ్రి పరిపాలించాడు. నలదమయంతుల్లో విదర్భదేశాధీశ్వరుడు వినుము విదర్భదేశం అని చెప్పారే. వైదర్భి అంటే ఎవరు? దమయంతి. దమయంతి తండ్రి మహానుభావుడు, ఆయన పేరు భీముడు. భీముడని పేరు కలిగిన ఒక మహారాజు విదర్భదేశాన్ని కృతయుగంలో పరిపాలించాడు.
ఆయన కూతురే దమయంతి. అందుకే భీముడి కూతురు కనుక భైమి అని, విదర్భరాజు గారి కూతురు కనుక వైదర్భి అని పిలిచారు. వాళ్ళు కూడా నాగపూర్ వాళ్ళే. ఈ విధంగా చాలామంది మహానుభావులైనటువంటి వాళ్ళంతా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే. నాగపూర్ నుంచి మీరు వీలుంటే ఈసారి ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళండి. అక్కడ ఈ కుండినపురం ఉంటుంది. అక్కడ కొండ కూడా ఉంది, కొండ మీద శివాలయం ఉంది. ఆ శివాలయంలోకి వెళ్ళి రుక్మిణి కళ్యాణానికి ముందు శివుణ్ణి అర్చించింది. అప్పుడే కృష్ణుడు ఎవరిని ఎత్తుకుపోయాడు. మనం అర్చిస్తే మనల్ని ఎవరు ఎత్తుకుపోరు, కానీ ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పట్టుకెళ్ళడానికి పనికొచ్చిన ఆ దివ్యస్థలం ఎప్పటికీ ఉన్నది. ఇంకా గొప్ప విషయం చెప్పమంటారా? సీతాదేవి వంటి తల్లి రావణాసుడితో ఏముందో తెలుసా? భైమీ పతి మనోవ్రత. దమయంతి నలుణ్ణి ఎలా అనుసరించి వెళ్ళిందో నేను రాముణ్ణి అలా అనుసరిస్తానండి. అంటే దీన్ని బట్టి సీత నోట్లో కూడా నిరంతరం దమయంతి అనే పదం నానేదంటే దమయంతి ఎంత గొప్పతో ఆలోచించండి. సీతాదేవిని రావణుడు నా పాలుపు చేరు అంటే, నేను ఆనాడు విదర్భదేశ రాజకుమార్తె అయిన దమయంతి తన భర్తని నలుణ్ణి విడిచిపెట్టకుండా అడవిలోకి ఎలా వెళ్ళిందో అలాగే వచ్చాను, నేను నా భర్తని విడిచిపెట్టను అంది. చాలామంది ఆశ్చర్యపోయారు అనమాట. ఆహా, దమయంతి అంత గొప్పదన్నమాట, లేకపోతే దమయంతితో పోల్చుకుంటుందా సీత అన్నారు. అప్పుడు సీతాదేవి పోల్చుకున్నటువంటి ఆ దమయంతి ఏముందో తెలుసా? అసలు మా విదర్భ దేశంలోనే ఉంది ఆ శక్తి అండి ఆవిడ. మా విదర్భ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ పాతివ్రత్యం పుట్టుకతో వస్తుంది అనేది ఆవిడ. కాబట్టి కొన్ని ప్రాంతాలకు ఆ శక్తి ఉంది. అటువంటి విదర్భ దేశపు రాజుగారికి ఈ లోపాముద్రని పట్టుకెళ్ళించి, ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేయండి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్ట. నిజంగానే చాలా గారంగా పెంచాడు విదర్భరాజు గారు. ఆ తర్వాత ఆవిడ యుక్త వయస్కురాలు అయ్యాక అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. రాజపుత్రికి కదా, సుకుమారంగా అంతఃపురంలో పెరిగింది. ఇప్పుడు ఈవిడ తను పెళ్లి చేసుకుంటుందో కొంచెం పరీక్ష పెట్టాట కావాలని అగస్త్యుడు పొట్ట పెద్దగా పెంచుకుని, నిజానికి ఆయనకి పొట్ట ఉండదు ఏముండదు, అవన్నీ దొంగనాటకాలు. అంటే పరీక్ష, అవతల వాడిని పరీక్షించడానికి తన తపశ్శక్తితో అయిన పొట్ట కొంచెం పొట్టిగా, చేతులు ఇలా కొరచగా చేసుకుని కావాలని ముసలిగడ్డం పెంచుకుని వెళ్ళాడు. మహారాజా అన్నట్ట. ఎవరండి అన్నాడు మహారాజు గారు. అంటే ఈయన ఇలా మారువేషంలో రావడం వల్ల తన తపశ్శక్తితో పెద్ద పొట్టతోటి, కొండబోసతోటి, ముసలిగడ్డంతో రావడంతో ఆయన గుర్తుపట్టలేకపోయాడు. ఎవరు బాబు తమరు అన్నట్ట. అదేమిటి మహారాజా, నేను మీ అల్లుడిని అన్నాడు. నా అల్లుడు నువ్వేమిటి? అగస్త్య మహర్షి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఒక ఆవిడని నాకు ఇచ్చి వీడిని పెంచి ఆ తర్వాత కన్యాదానం చేయమన్నాడు. ఆయన కోసం నేను ఎదురు చూస్తుంటే మధ్యలో ముసలాడా, పొట్టాడా, నువ్వు వచ్చేవేమిటి అన్నట్ట. మహారాజా నన్ను గుర్తుపట్టలేదా అని కంటి దగ్గర చేయబెట్టుకుని, నేనే అగస్త్యుణ్ణి, కొంచెం తపస్సు చేసి అమ్మాయి పెరిగి పెద్ద అయ్యేలోపు ఆహారం మానేయటం వల్ల ఏమిటో గ్యాస్ ట్రబుల్ వచ్చి బొత్త పెరిగిపోయినట్టుగా ఉంది, ముసలాండ్ అయిపోయాను అన్నట్ట. ఆయన తెల్లబోయాడు. దగ్గరకు వచ్చి చూస్తే నిజంగా అగస్త్యుడే. ఇప్పుడు ఆ రాజుగారికి అనుమానం వచ్చింది. అమ్మాయి చూస్తే 16 ఏళ్ళ అమ్మాయి, పరమసుందరీమణి లోపాముద్ర. ఓరి బాబోయ్, లోపాముద్ర వంటి సుందరీమణులు అరుదుగా ఉంటారు. పైగా మహారాజు గారు అంతఃపురంలో పెరిగింది, సుకుమారంగా పెరిగింది. అంతఃపురంలోంచి ఎప్పుడు ఎండలో కూడా అడుగు పెట్టవలసిన అవసరం లేకపోవడం వల్ల ముఖం మంచి తెల్లగా కళకళలాడిపోయేదిట. నిత్యం ఏసీ రూమ్లో కూర్చుంటే ముఖం పారిపోతుందండి. ఇప్పుడు ఈ సుకుమారిని ఈ ముసలాయనికి ఎలా ఇవ్వను? అప్పుడు ఇచ్చే సమయానికి అగస్త్యుడు కాస్త బాగానే ఉన్నాడు. ఈ కాస్త కాలంలో కర్మయోగం ఇలా అయిపోయాడు ఏమిటో అనుకున్నారట. నిజంగానండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కాలప్రభావం. ఆయనంటే అగస్త్యుడు పరీక్ష చేయడానికి ముసలాడిగా వచ్చాడు, కానీ కొంతమంది కిందకి ఏడాది బాగుంటారు, ఈ ఏడాదికి వస్తే మొత్తం జుట్టంతా మైదానం అయిపోతుంది. ఒక్క ఏడాదిలోనే జుట్టు ఊడిపోతుంది ఏమిటో కర్మ. ఒక ఏడాదిలోనే ముఖంలో మీసాల్లో తేడా వచ్చేస్తాయి. అందుకే ఏమన్నారు, వ్యాఘ్రీవ తిష్టతి జరా. ముసలితనం పులివలి పొంచి ఉంటుందట. పులి అలా పొంచి ఉండి టక్కన పట్టేస్తుంది. తెలుసుగా మీకు ఆ విషయం? పులి చాలా గొప్పగా వేటాడుతుంది, సింహంలాగా టీవీగా వచ్చి మీద పడదు. పొదల్లో పొంచి నక్కి హఠాత్తుగా గొంతు పట్టుకుంటుంది. గొంతు గట్టిగా పట్టిందే ఇంకా మనం ఏం చేయలేం. పులి ఏ విధముగా తాను తినాలనుకున్న వాడిని పట్టుకుంటుందో ముసలితనం కూడా అలాగే పక్కనే ఉండి టక్కన పట్టేస్తుందట. కళ్ళు మూసి తెరిచేలోపు రిటైర్ అయిపోయినట్టు కనపడతానులే. నేను ఎంత యంగ్ అంటే అసలు నేను నాలాంటి కుర్రాడే చూస్తుండే జుట్టు తెల్లబడిపోయినట్టు కనబడుతుంది, దిక్కుమంది జుట్టు ఊడిపోయినట్టే మీసాలు తెల్లబడుతున్నాయి. ఇదంతా బాల నేర్పు. అలా చూస్తూ ఉండగా ఏ విధంగా అయితే మనుషుల్లో మార్పు వస్తుందో విచిత్రంగా ఉంటుందట. అందుకే ముసలితనాన్ని వ్యాఘ్రి అని పోల్చారు.